ఎవ్రీవన్. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఏం బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి? స్నాక్స్ ఏం పెట్టాలి? హెల్తీగా కూడా ఉండాలి కదా! ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. దానికోసం మీతో ఈ ప్యాన్ కేక్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఇది హెల్త్ కూడా మంచిదే. ప్యూర్‌గా గోధుమ పిండితోనే తయారు చేసుకుంటాం అనమాట. ముందుగా దీనికోసం 2 ఎగ్స్ అనేవి తీసుకోండి. బాగా బ్లెండ్ చేసుకోండి. బాగా బ్లెండ్ అయితే కేక్ చాలా బావుంటుందనమాట. దీంట్లోనే గోధుమ పిండి, షుగర్ పౌడర్, కొంచెం సోడా ఇవి వేసుకొని ఉండలేమి లేకుండా బాగా జల్లించేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. దాంట్లోనే కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చూసారు గట్టిగా ఉంది కదా! దానికోసం మనం కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ దోస బ్యాటర్ ఉంటుంది కదా! ఆ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు వేసుకోండి. ఒకసారే వేసేసుకుంటే కనుక లూజ్ అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటే మనకు కావాల్సిన విధంగా వస్తుంది. సో ఇలా అయిన తర్వాత తేనె వేసుకోవాలండి దీంట్లో. అది మంచి టేస్ట్‌తో పాటు షైన్ కూడా ఉంటుంది ప్యాన్ కేక్. సో ఇలా వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాం కదా! స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం టిష్యూ పేపర్ ప్యాన్ మొత్తానికి ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. దాంట్లో ప్యాన్ మధ్యలోకి ఈ బ్యాటర్ అనేది వేసుకోండి. అప్పుడు రౌండ్‌గా వస్తుంది. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద చేసుకోవాలండి దీన్ని. రెండో వైపు కూడా కాల్చిన తర్వాత తీసుకుంటే అయిపోతుంది. ప్యాన్ కేక్ చూసారా? ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చినట్టండి. ఈ కలర్ వస్తే గనక. సో అంతే అయిపోతే ప్యాన్ కేక్. నేను చాక్లెట్ గనాచ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. మన బయట చాక్లెట్స్ దొరుకుతాయండి. దాంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ గానీ, లేదంటే విప్పింగ్ క్రీమ్ గానీ కలుపుకొని డబుల్ బాయిలింగ్ చేసుకుంటే చాక్లెట్ గనాచ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సో దీన్ని ప్యాన్ కేక్ మీద అప్లై చేసుకొని సెంటర్‌లో రెండు వైపులా కూడా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే మధ్యలో సెంటర్‌లో చేసుకొని మనం ఒకదాని మీద ఒకటి ప్యాన్ కేక్ అప్లై పెట్టేసుకొని పైన కూడా గనాచ్ వేసుకొని స్ప్రింకిల్స్ లాంటివి మన ఇంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి అది కూడా పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు టెంప్ట్ అయ్యి మరీ తింటారనమాట. మస్ట్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.